మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది రుణమాఫీ ముసుగులో మాయమైన 6 గ్యారెంటీలు. రుణమాఫీ ముసుగులో నరకబడ్డ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మరి రేవంత్ రెడ్డి ఇచ్చేటట్టున్నాడా, దాన్ని ఊడ్చికొట్టేటట్టున్నాడా? ఒకసారి ప్యాటర్న్ చూద్దాం. ఇక గ్యారెంటీలను మింగిన రుణమాఫీ చేస్తే చాలు అనుకుంటున్న సర్కారు మిగిలిన గ్యారెంటీలో ఊసేలేదు. మీడియా మేనేజ్మెంట్తో డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిపక్షం ప్రశ్నించిన దున్నపోతుపై వానబడ్డ చందన సర్కారు. ఎన్నికల్లో బోలెడు హామీలు ఇప్పటికి ఒక్కటి క్రమంగా అమలు కాని వైనం గట్నే ఉందా కాదు? ఏ వారం గ్యారెంటీలను మింగిన రుణమాఫీ. గిదే రుణమాఫీ పైన సార్ ఏమైనా మాట్లాడుతున్నాడా అంటే మాట్లాడలేని విషయం. ఏమైనా మాట్లాడుతున్నాడా? జాడపత్త లేకుండా ఆ రుణమాఫీ ఊసే ఒక్కటి ఆ గట్ల మీద ఓట్ల మీద గట్లెత్తావా మళ్ళన్న అనుకుంటా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ 6 గ్యారెంటీలుగా స్వాహ. రుణమాఫీ చేస్తే చాలనుకుంటున్న సర్కారు గదే అనుకుంటాను. చేసేదేముంది? మనకు రుణమాఫీ కాదు, ఆ 6 గ్యారెంటీలు కూడా రాదు. ఎందుకంటే ఆ తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెటే లేదు. ఆ బడ్జెట్ ఉన్న బడ్జెట్ని కూడా ఊడ్చికొట్టిండు రేవంత్ రెడ్డి. మరి గయ్యని బడ్జెట్ ఇప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేస్తాడంటే కొన్ని కార్పొరేట్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడానికి అయితే ప్లాన్ వేసిండు. ఈ రుణమాఫీ కూడా చేసుడు కాదాడ మంచి ప్లాన్ తోటి ఆయన కొన్ని కార్పొరేషన్ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొచ్చి ఆ లోన్లను మళ్ళీ రైతుల పైన మోపడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సిందిగా కోరుతున్నాను. ఆ గాముచ్చేను చూసుకుంటే మాత్రము తెల్ల కాగితం పైన నల్ల సుక్క పెడితే అందరికీ దృష్టి దానిపైనే ఉంటుంది. అసలు విషయాన్ని అందరు మర్చిపోయి ఆ నల్ల చుక్క దేనికోసం పెట్టారన్న ఆలోచనలో మునిగిపోతారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కూడా అదే జరుగుతుంది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన 6 గ్యారెంటీలో అమలు విషయంలో ఇదే సీన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేస్తాం అది చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అనుకో చారణ కోడికి బారణ మసాలా అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది. మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సంపూర్ణంగా అమలు చేసే సర్కారు మిగతా గ్యారెంటీలను అటకెక్కించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో ఒక రుణమాఫీ తప్ప అన్ని అయిపోయాయన్నట్టుగా కాంగ్రెస్ నేతలంతా బిల్డప్ ఇచ్చారు. తాజాగా దీనిని చుట్టుకునే కథ నడుపుతున్నారు. మిగిలిన గ్యారెంటీలన్నీ పక్కకు పోయాయి. ఇక అర్థమైంది కదా. ఇంక చారణ కోడికి బారణ మసాలా అన్నట్టుగా ఉంది వ్యవహారము. అన్ని గ్యారెంటీలు అమలైపోయినాయి. ఒక్క రుణమాఫీ ఉంది. గది కూడా కుమరల్లి దయ వల్ల కూడా గది కూడా చేసేస్తా. సమ్మక్క సారలక దయ వల్ల గది కూడా చేసేస్తా. ఇంకెవరైనా మిగిలింటే వాళ్ళ దయతోటి అవి కూడా చేసేస్తా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడే ముచ్చట ఇంకెక్కడ దాకా తీసుకుపోతారో, వీళ్ళు మాట్లాడే ముచ్చట ఇంకేం చేస్తారో, మరి రుణమాఫీ ఉందా లేకుంటే 6 గ్యారెంటీలు పోయిందా అనే దాని గురించి మనం రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం.